హరే కృష్ణ అందరికీ. అండ్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇస్కాన్ అబిడ్స్లో ఉన్నాను. అండ్ ఇదైతే వచ్చేసి హరే కృష్ణ స్టోర్ అనమాట. ఇక్కడైతే మనకి శ్రీకృష్ణుడి విగ్రహాలు, ఇంకా పటాలు, బొమ్మలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక మన ఇస్కాన్ అబిడ్స్ శ్రీకృష్ణ ఇంకా రాధా వాళ్ళే అనమాట. అండ్ ఇక్కడికైతే నేను యాక్చువల్లీ లడ్డూ గోపాల్ కోసం వచ్చాను. నేను మా డాడీని బాగా అడిగి ఇక అడగగా మా డాడీ కూడా నా బాధ చూడలేక కొనిద్దామని వచ్చేసాడు. ఇదిగోండి మన చిన్న లడ్డూ గోపాలుడు ఎంత ముద్దుగా చేస్తున్నాడు కదా. ఇక్కడ పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. దీని కాస్ట్ అయితే 4500 అంట. కానీ ఇలా చిన్న విగ్రహంలోనే చిన్న ముద్దు గోపాలుడు కనిపిస్తాడు. అందుకే నేను చిన్నదే తీసుకున్నాను అనమాట. ఇక మా డాడీ ఏమో ఇక బట్టలు, జడలు అన్నీ చూద్దామని వచ్చాడు. ఇక ఆ బుట్టల విషయానికి వస్తే అవి కూడా శ్రీకృష్ణుడికి పెడతారంట. ఇక ఈ పాదాలు చూడగానే నేను దండం పెట్టుకున్నాను. ఇక ఇవే అనమాట. మా డాడీ బుట్ట కూడా తీసుకున్నాడు. దీని కాస్ట్ అయితే జస్ట్ 100 రూపీసే. మా డాడీ దీని ప్రైస్ ఏంటి, దీన్ని దేంతో తయారు చేస్తారు అని మొత్తం అడుగుతున్నాడు అనమాట ఆమెని. ఇక ఆమె కూడా మాకు మొత్తం చూపించింది. మా డాడీ మళ్ళీ ఒకసారి అన్నీ చూసి వచ్చాడు. ఇక తర్వాత లడ్డు గోపాలుడికి కావాల్సిన బట్టలు, ఇక జడ, బ్యాంగిల్స్, చైన్స్ అన్నీ చూసాము. ఇక ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డ్రెస్సెస్ అయితే ఇచ్చింది. నాకైతే ఫస్ట్ బాగా నచ్చింది పింక్ కలర్ది అనమాట. అండ్ ఫస్ట్ మేమైతే మాకు నచ్చినవి వరకు తీసి పెట్టుకున్నాము. ఇక అందులోంచి కొన్ని తీసుకున్నాము. అండ్ అగ్గొండే పికాక్ ఉంది చూడండి, అది అయితే మా డాడీకి నాకు చాలా నచ్చింది. ఇక బ్యాంగిల్స్ విషయానికి వస్తే అన్నిటికీ మ్యాచింగ్గా ఒక్కటే బ్యాంగిల్ తీసుకుంటున్నాము, గోల్డ్ కలర్ది. ఇక చైన్స్ అనమాట ఇవి. అసలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయంటే. ఇవేమో తలపాగా అనమాట, మన కన్నయ్యకి పెట్టాలి. ఇవి చూసారా ఎంత బాగున్నాయో, అవ్వనమాట మేము తీసుకుంది. ఇక ఆమె ఇంకొకటి చూపిస్తుంది, కాకపోతే మా డాడీ మ్యాచింగ్ అడిగాడు. బట్ ఒకసారి జస్ట్ ఫిట్ చేసి చూపిస్తాను అని చెప్పేసి ఆమె పెట్టించింది. ఇక చూస్తున్నారు కదా ఎంత క్యూట్ ఉన్నాడో. యాక్చువల్లీ మేమైతే మ్యాచింగ్ తీసుకోవాలి అనుకున్నాము, కాకపోతే సేమ్ కలర్లో ఉండేటట్టు చూద్దామని అనుకున్నాము. ఇక తర్వాత మా డాడీ ఏమో ఈ రెండిట్లో ఏది బాగుంది అంటే అది తీసుకున్నాం అనమాట. అండ్ టోటల్ అవుట్ఫిట్ అయితే అదనమాట. అండ్ తను హెయిర్ సెట్ చేస్తున్నారనమాట ఆమె. అదేమో చిన్నగా అయిందని ఇంకొకటి చూసారు, అందుకే మళ్ళీ ఇంకొకటి తీసుకొని పెట్టడానికి ట్రై చేశారనమాట. ఆ బాక్స్లోంచి తీసారనమాట. అని చూస్తున్నారు కదా మన బుజ్జి కన్నయ్య ఎంత బాగున్నాడో ఆ హెయిర్ పెట్టిన తర్వాత. ఇక మళ్ళీ ఫిక్స్ చేసి ఆ పాగా పెట్టేశారనమాట. చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో మన బుజ్జి కన్నయ్య. ఇక మేము చైన్స్, బ్యాంగిల్స్, ఇదేమో నైట్ డ్రెస్ అనమాట. ఇవి మేము తీసుకున్నాయి. సరే మరి ఇక మా డాడీ అన్నీ తీసుకున్నాడు, నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నా. సరే మరి బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. హరే